సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీడే ఒక 5 to 6 కేసెస్ అన్న డ్రై స్కిన్ అని వస్తున్నారు బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్. సో ఎవ్రీడే మనం ఇంతకు ముందు ఎంతైతే వాటర్ తీసుకున్నామో దానికి మించి ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం కదా, అంటే వింటర్ టు సమ్మర్ వెళ్ళే టైంలో బాడీ కూడా అకామిడేట్ అవ్వాలి ఈ ఎన్వైరన్మెంట్కి. సో అప్పుడు మనం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో డ్రింకింగ్ వాటర్, దాంతోపాటు సీజనల్ ఫ్రూట్, అఫ్ కోర్స్ వాటర్ మెలన్. సో ఇలాంటివి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా, ఫ్రైడ్, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్ సమ్మర్లో బికాస్ ఆఫ్ స్వెట్ అండ్ హ్యూమిడిటీ. ఫ్రిక్షన్ ఏరియాస్లో ఎక్కువసేపు స్వెట్ ఉండిపోతుంది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానికోసము కాటన్ క్లోత్స్ వేసుకోవడము, నీట్గా ఉంచుకోవడము, 2 times స్నానం చేసుకోవడము, ఇట్లాంటివి. అండ్ పిల్లల్లో అయితే చెమటకాయలు ఎక్కువగా చూస్తూ ఉంటాం, మిలేరియా అంటాం దాన్ని. సో అది అవాయిడ్ చేయడానికి వాళ్ళకి ఖచ్చితంగా 2 times స్నానం చేయించడము, టాల్కమ్ పౌడర్స్ కానీ లేదంటే కొన్ని అబ్జర్బ్ పౌడర్స్ అని ఉంటాయి, అవి వేయడం వల్ల ఈ చెమట పొక్కులు రాకుండా చూసుకోవచ్చు. సో మెయిన్గా హైడ్రేట్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద స్కిన్, సన్ స్క్రీన్ ఎప్పుడు చెప్పేదే, సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ రెగ్యులర్గా అండ్ ఫ్రీక్వెంట్గా అప్లై చేయాలి.